హాయ్ గైస్, రాజమండ్రిలో ఉన్నాం. సో నీలాగా దాచాం కుప్పలు కుప్పలుగా. కూసేగాడిది వచ్చి మేసేగాడిదని సెడదే సార్, అదే సెడగొట్టింది. ఏపీజే అబ్దుల్ కలాం, ఏపీజే అబ్దుల్ కలాం. హాయ్ గైస్, రాజమండ్రిలో ఉన్నాం. సో ఇప్పుడే ట్రైన్ దిగాం. మరి ఇంకా మార్నింగ్ లేచి మనం ఇంకా వాడపల్లి, ఇంకా అలాగే ఇస్కాన్ టెంపుల్ ఏమి ఉన్నాయంట, అవన్నీ చూద్దాం. ప్రెసెంట్ అయితే మనం రూమ్కి వెళ్ళిపోతున్నాం. మీరు అందరూ బయటకు వెళ్తే కనుక కార్డు బయటకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్తాం మీకు అదే బాగుంది. అద్భుతం, ఫంటాస్టిక్. అదే ఏంటిది, ఎప్పుడు అలాంటి రూములు చూడలేనట్టు, ఎక్కడికి వెళ్ళనట్టు, ఏంటి కక్కుతే. అందుకరా అనిల్ గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ రావాలి అప్పుడప్పుడు ఫ్రెండ్స్తో బయటికి. గాయస్ మొత్తానికి అయితే మంచి రూమ్ తీసుకున్నాం. రే లైట్ అయ్యారా, మంచి రూమ్ తీసుకున్నాం. హ్యాపీగా నైట్ ఇక్కడ స్టే చేసుకొని మార్నింగ్ ఇంకా బయలుదేరుదాం అన్నిటికి. చక్కగా భోజనం చేసేస్తే నైట్కి పడుకొని సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. పడుకొని చక్కగా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి వాడపల్లి వెళ్దాం. టీవీ చూద్దాం రా. టీవీ డీసీ నీలాగా రావాలి రెస్టారెంట్ ఏదో ఎత్తిలేదని చెప్పండి. నేను తెలియకపోతే తెలియదని చెప్తాను. ఎలా ఉంది బిర్యానీ? యావరేజా అనిల్? దోలా బిర్యానీ. అదే ఎవరి ఒపీనియన్? ఓకే, యావరేజ్. హర్ష నువ్వు చెప్పురా. బాగుంది. అంటే 5కి 3 ఇస్తాను. 5కి 3 ఇస్తావా? నాకు నేను చూపెట్టుకోలే. చెప్పండి. చెప్పురా. ఇప్పుడే భోజనం అయింది. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫ్రెష్ అయ్యి ట్రిప్ స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ, గుడ్ నైట్. అవునరా, మరి చెయ్యండి అంటున్నాను. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడు లేచా చక్క ఫ్రెష్ అయ్యి స్టార్ట్ అయిపోతాం. హాయ్ గాయస్, 2 minutes స్టార్ట్ అవుతున్నాం. గాయస్ ఇప్పుడే బైక్ తీసుకున్నాం రెంట్కి. మరి ఇంక బళ్ళు మీద అలాగా చిక్కరగా వెళ్దాం. హాయ్ గాయ్స్, రప్ప అప్పడమే ఈరోజు కొంచెం మాస్ గాయ్. హాయ్ గాయ్స్.
చెప్పరా చేతనం. జై కృష్ణ. గాయస్ ఇదే ఇస్కాన్ టెంపుల్. సో లోపలికి కెమెరా వెళ్ళలేదు కాబట్టి సో వీలైతే తీస్తాం, వీలే తీయం. గాయస్ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా రాజమండ్రి వచ్చినట్టయితే తప్పకుండా ఇస్కాన్ టెంపుల్ చూడండి. బాగుంది గాయస్. లేదు ఆ టైం క్లోజింగ్ టైం రాదు. ఆ టైం అక్కడ వచ్చామా గాయస్ గౌతమి ఘాట్ అంట. సో చూడడానికి చాలా బాగుంది. బా మంచి వ్యూరా అనిల్. థ్యాంక్స్ టు బాగుంది. మనోడే ఇక్కడ అన్ని తెలుసు రాజమండ్రి గురించి. గైడ్ కాలేజ్ చదివాను ఇక్కడే మొత్తం మందే. వైన్స్ ఒకటే తెలియదు. చెప్పింది ఆవిడే. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. గాయస్ ఇది పుష్కర్ ఘాట్ అంట. చూద్దాం. ఉదయ్ తీసా స్నాప్. వందే మాత్రం. హర్ష చెప్పండి దీని పేరు ఏం పేర్రా? ఈ బ్రిడ్జ్ పేరు సరాదర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజా? దగ్గర ఉంటుంది. దొరుకుతుందిరా. ధవళేశ్వరం బ్రిడ్జా? నెక్స్ట్ వాడపల్లి అనుకున్నాం. అంతేనా? అనుకుంటున్నా కదా, వెళ్తాం అక్కడికి. కూలర్ అక్కడ ఉన్నాడు, తీ కూలర్కి. నాగే వాడు తీస్తాడు. అదే ఎందుకురా నువ్వు డైరెక్టర్ అయితే ఇక్కడ ఎలాంటి షాట్లు తీస్తావు? డైరెక్టర్వి ఇలాంటి లొకేషన్ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంది? ఎలాంటి షాట్ లేదు, కొత్త క్రియేటివిటీ అలాంటివి ఏమైనా వస్తాయా థాట్లు? మంచి సీన్ అంటే ఎటువంటి సీను? సీనా అక్కడ బ్రిడ్జ్ మీద లాక్లా సెన్సర్ కట్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సో గాయ్స్ ఇటు నుంచి మన వాడపల్లి ప్రయాణం ముందుకు వెళ్ళిపోయారు. రాజమండ్రి హాయ్ గాయ్స్, వాడపల్లి రీచ్ అయిపోయాం. హాయ్ కేష్.
వాడపల్లి రీచ్ అయిపోయాం. వచ్చాం లైన్ అసలు ఖాళీ ఉంటుంది అనుకుంటే గోల్డ్ కార్లు పార్కింగ్ చాలా ఎక్కువ ఉంది, చూద్దాం లోపలికి వెళ్ళి. గాయస్ ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయ్యింది. అలాగే అన్నప్రసాదం పెట్టారు, అది కూడా తినేసి ఇంకా పూతరేకులు అంటే ఫేమస్ అండి ఇక్కడ ఆత్రేయపురం పూతరేకులు సో తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాయి ఇక్కడ నుంచి. నెక్స్ట్ అక్కడికి నెక్స్ట్ అక్కడ తీసుకున్నాం చేయించి. నెక్స్ట్ అక్కడ నెక్స్ట్ ద్వారపుడి. గోదావరి బ్రిడ్జ్. మరొక 5 నిమిషాల్లోనే ద్వారపుడి వెళ్ళిపోయే వాళ్ళం, కానీ సడన్గా వర్షం స్టార్ట్ అయింది. సో సేఫ్గానే ఉన్నాం. ఇప్పుడు ఫైనల్లీ రీచ్ అయిపోయాం. లోపలికి టెంపుల్ లోపలికి వెళ్దాం. నువ్వు మాట్లాడారా? అయిపోతాక నేను బయట ఉంటాను. అక్కర్లేదు, నువ్వే మాట్లాడు, నేనే బయట ఉంటాను. వెళ్ళాక ఒక్కొక్కటి చూపిస్తాను. ఇంకా సీట్ నుంచి ఎంట్రన్స్. ఫుల్ ఓం నమ శివాయ. అంటే చూడకంటేనే ఇక్కడ స్వామి టెంపుల్ చూద్దాం వచ్చాం, కానీ టెంపుల్ క్లోజ్ చేస్తారు. సో మిగతా టెంపుల్స్ కొన్ని ఓపెన్ అయ్యి ఉన్నాయి, సో అవి చూద్దాం. ఇక్కడ కింద అక్కడే జై కృష్ణ, జై శ్రీకృష్ణ, ఆల్వేస్ శ్రీకృష్ణ. तू समझा? हाँ नहीं तू समझा नहीं. నేనుండగా భయమా? ఎస్, అన్ని క్లోజ్ గాయ్స్. గాయస్ ద్వారపుడి అంత బాగుంటుంది కదా అని చెప్పి చూడడానికి వచ్చాం, బట్ మనం వచ్చిన రాంగ్ టైం అనుకుంటా. సో టెంపుల్స్ అన్నీ క్లోజ్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మనం అంత బేగా బయలుదేరితే అన్నవరం అంత బేగా రీచ్ అవ్వచ్చని, సో ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళిపోతున్నాం స్టేషన్కి. రాజమండ్రిలో వచ్చినాక చెప్పు డాడీ. చెప్పలేదమ్మా. అన్నవరం గాయస్ ఇప్పుడే అన్నవరం దిగాం. అక్కడ రాజమండ్రి నుంచి అన్నవరంకి వచ్చే ట్రైన్ అయితే అస్సలు ఖాళీ లేదు. ఈరోజు అదే లాస్ట్ ట్రైన్ అంట. జనరల్లో సెచ్చాం అనుకోండి, ఇంకా అసలు నాకైతే ఒక్కసారి ఫస్ట్ టైం జనరల్. చచ్చిపోతుంటా. హర్ష చెప్పురా జనరల్ అలాగే ఎక్స్పీరియన్స్ ఇలాగే ఉండాలి, ప్రతిసారి ఇలాగే వెళ్ళాలి, ఇలాగే వెళ్తేనే. అదే జనరల్. నా బ్యాగ్ ఎదురా అపరిచితుడురా నువ్వు. జనరల్గా ఉన్నా. దండం స్వామి, ఏదో దేవుడి కోసం కంఫర్ట్ తప్పించి బోత్ ఆర్ కంఫర్ట్ పర్సన్స్. కంఫర్ట్ గైస్ మరి ఇక్కడ నుంచి మరి టెంపుల్కి వెళ్ళి ఫస్ట్ ఇంకా ఇవాళ నైట్కి అసలు ట్రైన్స్ ఏం లేవు, బస్సులు లేవు. సో నైట్కి ఇక్కడే మనం స్టే చేయాలి అన్నవరంలోనే. అరే ఫేస్ వాష్ని ఎవడన్నా ఇంత సబ్బులో రాస్తాడరా? లేకి అచ్చా లేకి. ఏం చేస్తున్నావు అక్కడ?
చెప్పండి, ఏమన్నా కొంచెమైనా మార్పు ఉందా? ఏరా అనిల్, ఏమన్నా మార్పు ఉందా? మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి పూతరేకలు తింటున్నారు. ఏంటారా బాగున్నారా అని అనిల్? ఆత్రేయం పూతరేకలు అంట. అదే ఆత్రేయపురమా? ఆత్రేయపురం పూతరేకలా బాగున్నాయా? శ్యామ ఆపరా చాటింగ్ కాసేపు. ఏరా ఎక్కువ అయిపోయింది, పంపేస్తున్నావు కదా పౌడరా? సరే స్టార్ట్ అవుదాం అయితే. ఏంటి తిని కానీ స్టార్ట్ అయిపోదాం అయితే. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చాలా బాగా అయింది దర్శనం అయితే. అనుకున్నట్టు వాళ్ళంతా చాలా బాగా అయిపోయింది దర్శనాలు అన్నీ. అనిల్, కాలేజ్లో టీచర్లకి, అమ్మాయిలకి, అబ్బాయిలకి అందరు తీసుకున్నా. ఏట్రా 35 పొట్ల ప్రసాదం అనుకున్నావు, ఏమనుకున్నావు? చెప్పరా అదండ్రా ముందు. చెప్పుకో గాయస్, చక్కగా రూమ్ తీసుకున్నాం, భోజనం చేస్తాం, ఇంకా మార్నింగ్ ట్రైన్ ఎక్కేసి ఎవరింటికి వెళ్ళిపోవడమే. సో ఇప్పుడు మార్నింగ్ 5 అయ్యింది. 5:40 ట్రైన్ అంట. ఇలాంటి మంచి వ్లాగ్స్ అన్ని ఇంకా చేస్తూ ఉంటాం. ప్లీజ్ సపోర్ట్ గాయస్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్.